జర్మనీ కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. ఏదైతే మొన్ననే చెప్పుకున్నాం, జర్మనీ ఎవరైతే శరణార్థుల పేరుతో వచ్చి నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళు, జర్మనీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు, పాలస్తీనాకి అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళని తిప్పి పంపడానికి సిద్ధపడింది అన్నట్టు. అదే సందర్భంలో మనం మాట్లాడుకున్నాం, పాలస్తీనాకి అనుకూలంగా అక్కడ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, సిరియా నుంచి వచ్చిన వాళ్ళు, యెమెన్ నుంచి వచ్చిన వాళ్ళు, అదే పాలస్తీనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కటై ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జర్మనీ తొలి విడతగా 250 మందిని డిపోర్ట్ అంటే తిప్పి పంపించేటటువంటి కార్యక్రమం ప్రారంభించింది. ఫస్ట్ ఫ్లైట్ జర్మనీ నుంచి కాబూల్కి వెళ్తుంది. అంటే వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ బతుకు తెరువు కోసం జర్మనీకి వచ్చి శరణార్థులుగా వచ్చి అక్కడ పాలస్తీనా ఉద్యమాలు చేస్తూ అక్కడ మతరాజ్యం కావాలని కోరుకున్నటువంటి సందర్భంలో వాళ్ళని తిప్పి పంపుతోంది. త్రూ టర్కీ మీదుగా కాబూల్కి తొలి ఫ్లైట్ని పంపించింది జర్మనీ.